విశ్వక్ సేన్స్ ఫంకీ మూవీ విత్ అనుదీప్ గారు డైరెక్టర్ గా చేస్తున్నారు అనమాట. దాంట్లో హీరోయిన్ గా కాయడు లోహర్, ఆమె పేరు కరెక్టే పలుకుతున్నా తెలియదు. ఆమె అస్సామీస్ అంటారు, నాకు తెలియదు ఇంట్రోలో అస్సామీస్ అంట ఆమె. అండ్ ఆల్సో ఆమె సెకండ్ తెలుగు ఫిల్మ్ ఇది, సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ సినిమా ఏంటిది? శ్రీ విష్ణుతో అల్లూరి అనే సినిమా చేస్తున్నట్టు. అల్లూరి ఆ సినిమా చూడలేదు కాబట్టి నాకు తెలియదు అనమాట. విశ్వక్ సేన్ యాజ్ అ హోల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం మాట్లాడొచ్చు అంటే, నాకైతే మాత్రం అనుదీప్ మూవీ అని అనిపిస్తుంది తప్ప ఐ డోంట్ హ్యావ్ దాట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విశ్వక్ సేన్స్ మూవీ. రైట్, ఈ హార్ష్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ఆఫ్టర్ గామి, మేబీ గామి తర్వాత ఇంకా ఇక సార్ బాబు ఆ పేరు రాని ఫీలింగ్ వచ్చిందన్న నాకు ఎప్పుడైతే మాత్రం. ముఖ్యంగా లైలా చూసిన తర్వాత ఏ హోప్ లేదు. ఈ హ్యాస్ టు ప్రూవ్ ఎవ్రీ వన్ రాంగ్ అగైన్. లైక్ he is a really good actor material and star material, definitely అట్లా చేయాలి. అనుదీప్ ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు చేంజ్ హిస్ కామెడీ ప్యాటర్న్ దిస్ మూవీ. ఈ మూవీతో కామెడీ ప్యాటర్న్ చేంజ్ చేస్తాడు. కామెడీ ప్యాటర్న్ కాదురా, రైటింగ్ ప్యాటర్న్ మార్చాలరా. ప్రిన్స్ నచ్చింది బ్రో నాకు, కాబట్టి నేను ఇంకేం అట్లా చెప్పలేకపోతున్నా. అరే ప్రిన్స్ ఇస్ వెరీ వెరీ లైట్ అండ్ హ్యాపీ ఫిల్మ్ మ్యాన్, కానీ ప్రాబ్లం ఏంటంటే కథ ఎక్కడికి వెళ్ళింది అనేది ప్రాబ్లం ప్రిన్స్ లో. జాతిరత్నాల్లో కూడా లేదు, బట్ స్టిల్ ప్రిన్స్ ఫీల్స్ లైక్ జాతిరత్నాల్లో న్యాచురల్ గా పడ్డే, ప్రిన్స్ లో న్యాచురల్ గా పడవు. ఎందుకంటే జాతరలో నవీన్ ఉన్నాడు కాబట్టి. సింపుల్ నవీన్ లైక్ హీ కిల్డ్ అంతే, ఎంతకంటే ఇంక వెళ్ళదు. వెన్ యూ టాక్ అబౌట్ నవీన్ వర్సెస్ విశ్వక్ సేన్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో, అందుకే ఇది ఫంకీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కామెడీ. ఎందుకంటే లైక్ నీకు టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఫంకీ అండ్ ఆల్సో ఆ కలర్లు గీలర్లు ఇట్టే పెడతారా బ్రో. అట్లున్నా కానీ అంటే లైక్ ఒకవేళ నువ్వు సందీప్ రెడ్డి వంగ లెక్క చేద్దాం అనుకుని గోల్డ్ కలర్ యానిమల్ పెట్టుకుని లోపలంతా రెడ్ చూపిస్తా, అది జనరల్ అట్లా అనుకోవచ్చు. బట్ స్టిల్ ఫంకీ అట్లా ఉండదు అనుకుంటున్నా. బట్ విశ్వక్ సేన్ కామెడీ చేస్తుంటే నాకు ఎప్పుడు నవ్వరాలే. లైలా అయితే మాత్రం ఏడుపే కాదు, ఇంకా అసలు ఏదో వచ్చింది, ఇంకా వేరే లెవెల్ ఇన్విటేషన్ వచ్చింది అన్నట్టు. సో విశ్వక్ సేన్ అంటే ఈ విశ్వక్ సేన్ యాజ్ కామెడీ చేయడం నాకు అసలు ఎప్పుడు నచ్చలేదు. సో దీనిలో ఎట్లుంటది. అండ్ ఆల్సో నేను ప్రతిసారి ఇదే చెప్తున్నా ఏంటారు అనుకండి, నాకు విశ్వక్ సేన ఆడితే నేను వెళ్ళిపోతాను సినిమాలో. ఇంకేముంది, ప్రతిసారి విశ్వక్ సేన వచ్చి గవ్వే జాగులు గవ్వల దొరుకుతాయి, గజ్జల దొరుకుతాయి, కూష్మాండంలో కలుపుతా, ఇట్లాంటివి చేస్తే ఇంకా దండం ఆపేయండి, ఇక్కడే ఆపేయండి సినిమా. నా ఫీలింగ్ అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే మాత్రం. ఈ సినిమా నిజంగా మేక్ ఆర్ బ్రేక్ బ్రో, నేనైతే మాత్రం అనేసుకుంటా. ఎందుకంటే లైక్ ఆడియన్స్ నా దృష్టిలో అందరికీ చెప్పట్లేదు, నేనైతే మాత్రం ఒక సర్టెన్ పాయింట్ నుంచి చూస్తున్నా నేను ఎలాంటి సినిమాలు చేస్తున్నారని చెప్పేసి. గామి రాకపోయింటే ఐ డోంట్ థింక్ దానికంటే ముందు వచ్చిన దాస్కదం థింగ్ నాకు అస్సలు నచ్చలేదు. దాస్కదంకి బాగుంది అంటున్నారు, ఏమి ఉంది దాంట్లో డెరివేటివ్ స్టోరీ, చిరంజీవి చేసిన వాట్ ఈస్ ఆ స్టోరీనే మళ్ళీ అదే తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అనుకున్న దానికంటే ముందు వచ్చిన పాగల్ నుంచి నాకు కొడుతుంది సినిమాలకి. ఏం చేస్తున్నాను నేను ఫిలిం మధ్యలో ఆశకోణంలో అర్జున కళ్యాణం బాగా నచ్చింది సినిమా. ఇట్లాంటివి కాకుండా వెన్ హీస్ డూయింగ్ డిఫరెంట్ ఇంకోటి ఏదో ఉంటది కదా మిథిల పార్కర్ తో ఓరిదేవుడా రీమేక్, దట్ ఇస్ ద ప్రాబ్లం. స్టిల్ హి వర్క్డ్ ఇట్ అవుట్. ఒరిజినల్ ఇస్ బెటర్ దో, చాలా బెటర్ ఒరిజినల్. అది కెమిస్ట్రీ ఉంటుంది దాంట్లో, కెమిస్ట్రీ లేకపోతే ఎట్లా బ్రో లవ్ స్టోరీలో, నాకు అట్లా అనిపిస్తుంది అన్నట్టు. బట్ చెప్తున్నా కదా, నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఇంకో ఇట్లా అనుకుంటున్నారు, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, నాకు సంబంధం లేదు. కానీ నాకైతే మాత్రం ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ విశ్వక్ సేన్ అనే సినిమాలో. నాట్ ఎనీ మోర్. నిజంగా ఈ సినిమా నిజంగానే మేక్ ఆర్ బ్రేక్ నాకైతే మాత్రం. నీకేమనిపిస్తుంది ఎప్పటివరకు ఫంకీ? ఐ థింక్ ఆయనకు తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతుందో అని ఆయనకు తెలుసు. అంటే లైలా సిచ్యువేషన్ ఆయనకు తెలుసు. అండ్ మెకానిక్ రాకి ఆయన ఒక పాయింట్ నమ్మాడు, కానీ అది కాపాడలేదు. సెకండ్ హాఫ్ అనేది లైక్ ఈ పుట్ హిస్ లైక్ 100%, లైక్ అంటే ప్రమోషన్స్ లో కూడా అన్ని చోట్ల కూడా, బట్ అది వర్కౌట్ కాదు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నువ్వు చెప్పినట్టుగా ఆయన కనబడుతున్నారు, ఆయన యాక్ట్ చేసే పాత్ర కనబడట్లేదు సినిమాల్లో. సో అదే పెద్ద ప్రాబ్లమ్. ఈవెన్ విత్ లైలా ఆల్సో, లైలాలో కూడా అంతే. ఈవెన్ లైలా గెటప్ వేసాక కూడా ఒక పాయింట్ లైన్ వచ్చేస్తారు బయటికి. సో ఇదంతా ఇష్యూ ఉంది, అండ్ చాయిస్ ఇష్యూ ఉంది. అండ్ ఆయన క్యాలిబర్ అని అనొచ్చు, లేదంటే ఆయన పడ్డ స్ట్రిక్స్ తో అయితే ఈ పాటికి ఎక్కడ ఉండాలి. బట్ ఈ పూర్ చాయిసెస్ వల్ల లేడు. ఫంకీ వచ్చేసరికి ఐ థింక్ ఇట్ విల్ సేవ్ హిమ్ మాక్సిమమ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు చెప్పినట్టుగా ఈ నగరానికి ఏమైందిలో ఉన్నది కామెడీ, బట్ స్టిల్ లైక్ అక్కడ ఆయన చాలా సీరియస్ గా ఉంటాడు. క్యారెక్టర్ సీరియస్ గా ఉండి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ ఉంటుంది ఈ నగరానికి ఏమైందిలో కదా. ఈ నగరానికి ఏమైందిలో విశ్వక్ సేన్ క్యారెక్టర్ నుంచి ఎక్కువ కామెడీ రాదు బ్రో, వాళ్ళ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ చుట్టుపక్కల నుంచి వస్తుంది. అంటే లైక్ కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడా, నిద్రపోయాడా, ఆ టైప్ ఆఫ్ అలాంటి సీన్స్. కానీ స్టిల్ ఐ థింక్ ఇన్ జనరేట్ కామెడీ కంటే యాజ్ ఎ ఫిలిం ఓవరాల్ గా మన అనుదీప్ ఐ థింక్ వర్కౌట్ చేస్తారని అనుకుంటున్నాను. కథ ఒకటి కొంచెం స్ట్రాంగ్ ఉండాలిరా, అదొకటి. ఎందుకంటే అయిపోయింది ఇప్పుడు మజాకా రియల్లీ ప్రూవ్డ్ ఎవ్రీవన్. లైక్ మజాకాలో కామెడీ 1-2 వర్కౌట్ అయినా కానీ కథ పెద్దగా అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఇది వర్కౌట్ కాలేదు మజాకా. సో ధమాకా ఎందుకు లక్కీలు అయిపోయింది. బట్ స్టిల్ ఐ థింక్ ఈసారి స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే నీకు విత్ జాతిరత్నాలు, ఆహార్ ప్రిన్స్ కథ అంతా
ఇది స్ట్రాంగ్ ఉండదు. లైక్ ఇట్స్ ఆల్వేస్ సీన్ బై సీన్ ఎంజాయ్ చేస్తూ ఆ కామెడీని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళిపోతుంది. ఈవెన్ ద మోస్ట్ సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా కామెడీ పండుతుంది, అదే అదే ఎస్పెషల్ విత్ జాతిరత్నాలు. కానీ ఇంకా అలా కాదనమాట, ఇట్ హ్యాస్ టు వర్క్. సో అదే ఎన్ని పని చేయాలి. అండ్ కాయిడు లోహర్ ఐ థింక్ ఆమె బాగా పాపులర్ అయిపోయింది ఫ్రమ్ ఈ సినిమాతో, డ్రాగన్ తో. అండ్ సోషల్ మీడియా కూడా గట్టిగానే పనిచేస్తుంది ఆమె కోసం. అబ్బో సో చాలా గట్టిగా ఆమె చెప్పింది కదా, యూ హ్యావ్ టు మేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సో నేను పెద్దగా ఆ ఇంటర్వ్యూలు అవన్నీ చూడలేదు, బట్ చూస్తున్నా, గమనిస్తున్నా కాయుడు లోహర్ అని బాగా అవుతుంది. సేమ్ లైక్ తృప్తి యానిమల్ రిలీజ్ ఎవ్రీథింగ్ అట్లా అయింది. ఆ రేంజ్ లో కాదు, బట్ ఒక బాగానే వస్తుంది. ఈమె చాలా రోజులుగా సినిమాల్లో ఉంది. మరి ఒక్క సినిమా బ్రో, ఒక పెద్ద ఒక హిట్ వచ్చిందంటే ఇంకా కథ టోటల్ గా జీవితాలు మారిపోయినట్టుగా, లైక్ అంతే కదా, కెరియర్ మారిపోయింది. ఇట్లా ఉంటది. చూడాలి ఈ సినిమా ఎట్లా చేస్తుంది. ఎవరికైనా అంతే కదా, బీట్ హీరో ఈవెన్ అనుదీప్ ఆల్సో బ్రో, ప్రతి క్యారెక్టర్ అంతే. అదే ఇప్పుడు ఈ జాతిరత్నాల్ని ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బ్లో దాట్ వే. అంత పెద్దగా అయితే నేను సచిన అనుకోలే. అండ్ ఆల్సో డిడ్ ఇట్ డిజర్వ్ దో అంటే లైక్ నవీన్ పోలిశెట్టి యాజ్ అన్ యాక్టర్ హీ డిజర్వ్డ్ ఇట్. ఎందుకంటే లైక్ నాకు 100% కన్విక్షన్ కనబడతారా నా జాతిరత్నాల్లో. నాన్ సెన్స్ ఉంటే సినిమాలో నీకు ఆ సిచ్యువేషన్ అప్పుడే ఏవి అనిపించదు. తర్వాత సినిమా చూసిన తర్వాత సెకండ్ టైం చూసినా నీకు అంత నవ్వురాదు, బట్ కన్విక్షన్ ఉండాలి. లైక్ ఏది లేదు, ఒక స్ట్రక్చర్ లేదు, క్లైమాక్సెస్ ఇటో వెళ్ళిపోతుంది. వీటన్నిటిలో కూడా ఇది వర్క్ అయితే అని కన్విక్షన్ అదే అది లైక్ ఇట్ వర్క్ డన్. చాలా మంది లైఫ్ చేంజ్ అయిపోయింది ముఖ్యంగా. సో చూడాలి ఎట్లుంటుందో. అండ్ మీ థాట్స్ అంటే అసలు ఫంకీ మీద, విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ కాయుడు లోహర్ అంటే బాగుంటది అనిపిస్తున్నారా? అండ్ ముఖ్యంగా నాకైతే మాత్రం అనుదీప్ కామెడీ సీన్స్ మార్చాలి. లైక్ సేమ్ అదే నాన్ సెన్సికల్ కామెడీ ఉంటే నాకు నచ్చదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఐ డోంట్ కేర్ యాక్చువల్లీ. నేను నవ్వుకున్నారా ప్రిన్స్, నేను బాగా డెఫినెట్లీ. కాకపోతే లైక్ చాలా మంది నవ్వుకున్నాను. నేను ఒకటే అంటారా, నువ్వు నవ్వుకున్నావు కరెక్టే, బట్ లైక్ హోల్ ఆడియన్స్ సెన్స్ లో చూసుకుంటే ఎక్కువ మంది నవ్వుకోలే కాబట్టి సినిమా పోయింది కాబట్టి. ఆ ప్రిన్స్ పోయింది. అరే ప్రిన్స్ కు ఇంకో పెద్ద ప్రాబ్లం అంటే చెప్పనా, చాలా ఒక ఏదో మనకి సంబంధం లేని ప్లేస్ లో, మనకు సంబంధం లేని థాట్ లో జరుగుతూ ఉంటుంది ప్రిన్స్. అంటే లైక్ బ్రిటిషర్స్ కాలనైజ్ అయ్యారు ఇక్కడ, వాళ్ళ ఫ్యామిలీస్ కి మధ్యలో వీళ్ళ ఫ్యామిలీస్ కి మధ్యలో ఒక లవ్ స్టోరీ. దానితో పాటు ప్యాట్రియాటిజం ఎంత యాడ్ చేసినా కానీ దాన్ని ఫన్నీ వేలో చూపించడం. సో అదంతా ఎందుకు ఫెమిలియర్ కాల జనాలకి, బట్ ఇది బాగా ఫెమిలియర్, జాతిరత్నాలు బాగా ఫెమిలియర్ అయింది. అండ్ దాంతో పాటు ఇక్కడ నవీన్ పోలిశెట్టి ఉన్నారు కాబట్టి వర్కౌట్ అయింది. ఐ థింక్ లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, ఎవరు ప్లే చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. అన్ఫెమిలియరైజ్డ్ అనేది ఐ డోంట్ అగ్రీ అబౌట్ ఇట్. ఎందుకంటే బాహుబలి నీకు ఏం ఫెమిలియర్ ఉందంటారు, నాకు నచ్చుతుంది జనరల్ గా. లైక్ వాట్ ఎవర్ దే షో. ఇప్పుడు దీంట్లో మెయిన్ థీమ్ ఏంటి, కామెడీ అన్నప్పుడు కామెడీ వర్కౌట్ అయిందంటే లైక్ ఇది ఇక్కడ జరుగుతుంది. జాతిరత్నాలు లొకేషన్ సెటప్ ఎలా ఉంటుందంటే, లొకేషన్ అనే కాదు సెటప్ ఎలా ఉంటుందంటే, ఆ 3 క్యారెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళ సిటీకి ఎందుకు ఏమేమి అదే అడ్డంకులు ఉన్నాయి అని చెప్పేసి చూపించి దాని సినిమా లాగా ఫన్నీ వేలో చూపిస్తాడు. ప్రిన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈయనకి పడ్డ ఎక్స్ట్రా టోల్ ఏంటంటే ఆ లొకేషన్ ఫెమిలరైజ్ చేయించాలి జనాలకి. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆ ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ అది ఎందుకో కూర్చోవాలి జనాలతో. లైక్ కాలనైజర్స్ ఏంటి, వీళ్ళకి మధ్యలో ఉన్న విరోధం ఏంటి, ఒక ల్యాండ్ చెప్తారు, ల్యాండ్ చుట్టూ జరిగే కామెడీ చూపిస్తారు, ఒక నెగటివ్ క్యారెక్టర్ ఉంటాడు. సో ఇక్కడ ఎక్కువ పాత్రలు చాలా కష్టపడాలి మనకి సెల్ చేయటానికి వరల్డ్ ని. సో అది సరిగ్గా సిట్ కావాలా. అండ్ దీనికి కామెడీ యాడ్ చేశారు. కామెడీ ఒక రకంగా చెప్పాలంటే కాపాడింది, బట్ స్టిల్ ఇది సిట్ కాలేదు కాబట్టి అది కూడా లైక్ ప్యారలల్ గా పనిచేయలేదని నా ఫీలింగ్. సో ఐ థింక్ అదొక ఎక్స్ట్రా టోల్ పడింది ఆయనకి యాజ్ అ రైటర్ గా. అనుదీప్ గారికి ప్రిన్స్ లో అదొక ఇష్యూ పడింది. మేబీ బట్ చూడాలి ఎట్లుంటుందో. బట్ ఐ కైండ్ ఆఫ్ అగ్రీ అండ్ ఐ కైండ్ ఆఫ్ డోంట్ అగ్రీ. అంటే లైక్ ఫెమిలియరైజింగ్ ఆస్పెక్ట్ ఉండాలి అనేది లేదు, ఏం లేదు. బట్ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ లో చిన్నగా మరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేయర్స్ అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ చూడాలి ఎట్లుంటుంది. బట్ నెక్స్ట్ సినిమా అయితే మాత్రం ఐ హోప్ ఇట్స్ అ డిఫరెంట్ ప్రోడక్ట్. చూడాలి ఎట్లుంటుంది. మీ థాట్స్ ఏంటి అసలు ఫంకీ మీద కామెంట్స్ లో చెప్పండి.